అన్నా ఒకటి ఇప్పుడు ఎవరితో అన్నాను అమ్మా యోగి చేస్తాను తీయాలా లైట్ బైక్ పోనట్టు మా పరిస్థితి మేము అక్కడంతా వీడియో చూసాం. మీరు వెళ్ళిపోయి ఇప్పుడు కార్లో కూర్చొని వచ్చేయడం కాదు, ఇదంతా వీడియో నేను చూసాం. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఎక్కడ ఫోన్ బయటనే ఉన్నారా? నేను వీడియో తీయలేదా? చూపించినా ఒక్కళ్ళే కనీసం వెళ్ళినప్పుడు నా దగ్గర నలుగురు కూడా బయటకు రాదు, ఒక్కరు కనిపించలేదు. వెళ్ళిపోవడం కాదండి, మీటారేనా అక్కడ ఉండేది? అమ్మ
మమ్మీ మాట్లాడుతుంది. అడ్వైస్ చేసింది బ్యాక్ బిల్డింగ్ కామన్నారు కోర్టు ఆర్డర్ వచ్చిందండి. 5వ తేదీన జడ్జిమెంట్ వచ్చింది, 6వ తేదీన ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది నుండి మేము నేటికి 28 రోజులు ఇంట్లో ఉంటున్నాము. మాకు లోపలికి రానివ్వకన్నా బయట పెట్టారు. ఇప్పుడు ఆర్డర్ స్టేషన్లో సబ్మిట్ చేసాం. నిన్న సబ్మిట్ చేసి మేము సపోర్ట్ అడిగాం పోలీసులకి. కనీసం పోలీసులు సపోర్ట్ ఇవ్వలేదు సార్ కదా. నైట్ కూడా ఒక హోమ్ గార్డ్ గాని ఒక కానిస్టేబుల్ కూడా లేకన్నా వెళ్ళిపోయి రిటర్న్ మేము ఇక్కడే ఉన్నాము అని అబద్ధాలు చెప్పారు. మేము భయంతో బయటకి ఈరోజు వచ్చి ఇంటి బయట మేము ఈ వీడియో తీసుకుంటున్నామండి. ఎవ్వరు కూడా సెక్యూరిటీ సిఐ గారికి కూడా ఆల్రెడీ మేము మెసేజ్ పెట్టాం. సార్ మాకు ప్రాణహాని ఉంది, ఇక్కడ దివ్వల మాదిరి, దువ్వార్ శ్రీనివాసు కొంతమంది రౌడీ షీటర్స్ ని లోపల పెట్టారు, వాళ్ళ ద్వారా మాకు అటాక్ ఇవ్వడానికి చూస్తున్నారు, మాకు ప్రాణహాని ఉందని కూడా మేము మెసేజ్ పెట్టాము. మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ ఎవరు లేరు. ఈ చీకట్లోన విపరీతమైన కటికి చీకట్లోన దగ్గర కానిస్టేబుల్ కూడా లేరు. దగ్గర ఒక 100 మంది పైన రౌడీ షీటర్స్ ఈ ఇంట్లోనే ఉన్నారండి. ఇక్కడ మాకు ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఎట్లాంటి ప్రొటెక్షన్ ఇవ్వకన్నా ఎవరు కూడా లేకుండా ఇంట్లో కూడా అలౌ చేయకుండా పోలీసులు కూడా సపోర్ట్ ఇవ్వకన్నా వాళ్ళకే సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఈ దయనీయమైన పరిస్థితి కూడా అందరు కూడా గమనించాలనేది నేను కోరుకుంటున్నానండి. చాలా ఇది ఎంత నోటోరియస్ గా వ్యవహరిస్తున్నారంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి. ఈ బిల్డింగ్, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ మనుషులు చూడండి. దీని మీద ఆ మనుషులు, ఆ రౌడీ షీటర్స్ కలుగున్నారు. అందరు కూడా పోలీస్ కానిస్టేబుల్ లేని వీడియో కూడా తీసామండి. మొత్తం నాకు దీని మీద చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పోలీసులకు మేము అడిగితే జస్ట్ కార్ లో మేము కూర్చున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ, అందరూ చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము అడిగినప్పటికీ మళ్ళీ వెళ్ళిపోయారు. 1 సెకండ్ ఉన్నారు అక్కడ కర్రలు రాడ్లు పట్టుకొని ఆ ఇంట్లోన ఉన్నారు. వాళ్ళకి బయటికి తీయండి అని మేము తెల్లవారి నుండి ఆ రౌడీ షీటర్స్ అందరిని కూడా బయటికి తీయండి అని మేము చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అందరు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వాతావరణం ఉందండి. కొద్ది దగ్గరుండి వీడియో తీసి అక్కడ వాతావరణం మొత్తం కటికి చీకటి టోటల్, ఎవ్వరు లేరు అక్కడ. ఓన్లీ ఆ రౌడీ షీటర్సే ఉన్నారు. ఆ మేడ మీద ఆ తలలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ రౌడీ షీటర్స్ ఆ దివ్వల మాదిరి ఎంటర్ అయిపోయి మా వస్తువులు, మా డాక్యుమెంట్స్, మా గోల్డ్, మా వెండి సామాన్లు మొత్తం కూడా ఆవిడ ఆక్యుపై చేసి ఆ ఇంట్లో ఈ రోజు ఉండి కర్రలు రాడ్లు రౌడీ షీటర్స్ పట్టుకొని ఉందండి. మీరు చూడండి ఆ ఇష్యూ. Security.